హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సీజనల్ వెజిటేబుల్స్లో ఒకటైన కాకరకాయలతో వేపుడు చేసుకోబోతున్నామండి. కాకరకాయలు అంటే తెలిసి ఉంటుంది, కానీ ఈ కాకరకాయలు అంటే చాలామందికి తెలిసి ఉండదు. కాకరకాయలు ఎక్కువగా రాయలసీమలో దొరుకుతాయి. కొంతమంది వీటిని కాకరకాయలు అంటారు, మరికొంతమంది వీటిని చిన్న కాకరకాయలని పిలుస్తారు. పేరు ఏదైనా కాయలు మాత్రం అన్నీ ఒకటే. ఇవి తినడానికి కొద్దిగా చేదుగా ఉంటాయే కానీ సరైన పద్ధతిలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాకరకాయలో కంటే కూడా ఈ కాకరకాయలో 2 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇలా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయలతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఈ కాకరకాయలకి వేస్ట్ ఎక్కువ ఉంటుందండి. కాకరకాయలకు పై వైపున కింది వైపున తొడిమలు ఉన్నట్లు వీటికి కూడా ఉన్నాయి చూడండి. వీటిని 2 వైపులా గోటుతో ఇలా తుంచేసుకోవాలి. ఇలా తుంచేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయలను ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టకుండా మంటని సిమ్లో పెట్టుకొని ఒక 15 నుండి 20 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. కడాయి పైన మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకుంటే కాకరకాయలో ఉండే చేదు తగ్గుతుందండి. సో అందుకని మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఫ్రైలోకి కావాల్సిన కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎండు కొబ్బరిను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎండు కొబ్బరి మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీ జార్లు పాడవకుండా ఉంటాయండి. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత ఇందులో 3 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులో నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొబ్బరి పొడిని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కాకరకాయలు ఈ విధంగా మగ్గిపోయాయి అంటే ఇవి చక్కగా వేగినట్టే. ఇవి ఇలా వేగిన తర్వాత కూడా ఇంకా ఎక్కువసేపు వేయించుకుంటే కాకరకాయలు చీలిపోయి కాయల్లో ఉన్న విత్తనాలు బయటికి వస్తాయండి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కలిపి పెట్టుకున్న మినప్పప్పు, శనగపప్పు వేసి అలాగే 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ కాకరకాయల్ని పోపులో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు, కారం ఏదైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కాకరకాయల్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. అలా ఫ్రై చేసుకుంటే ఎండు కొబ్బరి పొడి ఎక్కువగా వేగి కాకరకాయలు తినేటప్పుడు నూనె వాసన వస్తుంది. సో కొబ్బరి పొడి వేసుకున్న వెంటనే బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదండి, త్వరగా చాలా సింపుల్గా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులో చూపించినట్లుగా కాకరకాయ ఫ్రై చేసుకుంటే చేదు లేకుండా తినడానికి టేస్టీగా ఉంటుందండి. వీలైనప్పుడల్లా ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే హెల్తీగా ఉండొచ్చు. సో మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.